విశాఖకు వందే భారత్ రైళ్లు క్యూ కడుతున్నాయి. ఈ నెల 16న దుర్గ్ విశాఖ మధ్య కొత్త సర్వీస్ ప్రారంభం కానుంది. సెమీ హై స్పీడ్ రైలు అందుబాటులోకి రావడంతో ఉక్కు నగరాల మధ్య కనెక్టివిటీ మరింత పెరగనుంది. భారతీయ రైల్వేలలో వాల్టేర్ డివిజన్ది ప్రత్యేక స్థానం. విశాఖ జంక్షన్ మీదుగా రోజు 120 రైళ్లు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. సాధారణ రోజుల్లో ఫుట్ఫాల్ 1,00,000 దాటుతుంది. అదే సెలవులు పర్వదినాల్లో అయితే ప్రయాణికుల సంఖ్య దాదాపు రెట్టింపు. డిమాండ్కు అనుగుణంగా రైళ్ల ఫ్రీక్వెన్సీ ఉండటం లేదనే విమర్శలు బలంగా ఉండేవి. వందే భారత్ ఎంట్రీ తర్వాత విశాఖ రైలు ప్రయాణికులకు వెసులుబాటు లభించింది. వివిధ గమ్యస్థానాలకు వెళ్లే సెమీ హైస్పీడ్ రైళ్ల సంఖ్య పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్ తర్వాత సెకండ్ ప్లేస్లో వైజాగ్ నిలబడింది. ఈ నెల 16న 2 కొత్త సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. వీటిలో ఒకటి సికింద్రాబాద్ నాగ్పూర్ మధ్య కాగా మరొకటి విశాఖ దుర్గ్ జంక్షన్ మధ్య పరుగులు పెట్టనున్నాయి. వందే భారత్ నెట్వర్క్ విస్తరిస్తుండగా కొత్త సర్వీసుల రాకతో హైదరాబాద్కు 5, విశాఖకు 4కు పెరిగినట్లవుతుంది. ప్రస్తుతం విశాఖ నుంచి సికింద్రాబాద్కు 2, భువనేశ్వర్కు 1 రాకపోకలు సాగిస్తున్నాయి. కొత్త వందే భారత్ సేవలు ప్రారంభమైతే 4 రాజధాని నగరాలను కనెక్ట్ చేస్తూ నెట్వర్క్ విస్తరించినట్లవుతుంది. Carter Road, Mount Road, French Quarters, MG Road, HSR, Fountain House, Park Street, Barakamba. We've been here, we've been there, Vekas been just everywhere. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ఇండస్ట్రియల్ సిటీ దుర్గ్కు వెళ్లే వందే భారత్ ఆ రాష్ట్ర రాజధాని రాయ్పూర్ మీదుగా ప్రయాణిస్తుంది. ఒడిషా క్యాపిటల్ భువనేశ్వర్, తెలంగాణ రాజధాని హైదరాబాద్కు ఇప్పటికే 2 రైళ్లున్నాయి. సికింద్రాబాద్ వెళ్లే క్రమంలో విజయవాడ జంక్షన్ను టచ్ చేస్తుండగా మొత్తం విశాఖ నుంచి 4 రాష్ట్రాలను కలుపుతూ వందే భారత్ నెట్వర్క్ విస్తరించింది. ఈ స్థాయిలో విశాఖకు ప్రాధాన్యత లభించడానికి విద్య, వైద్య, పారిశ్రామిక హబ్ కావడమేనని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. కాస్మోపాలిటన్ హంగులతో కనిపించే విశాఖ నగరంలో దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజలు జీవిస్తూ ఉంటారు. ప్రధానంగా ఉత్తరాది రాష్ట్రాల ప్రజల సంఖ్య ఎక్కువ. వీరందరికీ సౌలభ్యంగా ఉండడంతో పాటు విశాఖకు పెరుగుతున్న ప్రాధాన్యత కూడా వందే భారత్ కేటాయింపులకు కారణం కానుంది. ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికుల నుంచి విశాఖ దుర్గ్ వందే భారత్కు మంచి ఆదరణ లభిస్తుందని వాల్టేర్ డివిజన్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన 3 వందే భారత్ రైళ్లలో విశాఖ సికింద్రాబాద్ సర్వీసులు 100% ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. అదే భువనేశ్వర్ అయితే 80% ప్రయాణికులతో వెళుతోంది. ఈ సెమీ హైస్పీడ్ రైల్లో ఛార్జీలు కొంచెం ఎక్కువే అయినా సరే ఆదరణ లభిస్తోంది. అత్యాధునిక టెక్నాలజీతో పాటు అనేక సౌకర్యాలు ఉండడంతో ప్రయాణికుల్లో ఆసక్తి కనిపిస్తోంది. ఈ క్రమంలోనే మరిన్ని రూట్లలో వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.